శరణ్య సౌమ్య కోసం పెళ్లిళ్ళ పేరయ్యతో పెళ్లి సంబంధాలు తెప్పిస్తుంది. కొంతమంది అబ్బాయిల ఫోటోలని సౌమ్యకి అందిస్తూ నీకోసం పెళ్లిళ్ళ పేరయ్య మంచి సంబంధాలే తీసుకొచ్చుంటాడు, ఆ అబ్బాయిల ఫోటోలు చూడు అని శరణ్య చెప్తూ ఉండగా అబ్బాయిల ఫోటోలని చూస్తూ ఉంటుంది సౌమ్య. అందులో ఒక అబ్బాయి ఫోటో చూడగానే టెన్షన్తో వణికిపోతూ భయపడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది సౌమ్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంది శరణ్య. డాక్టర్ అన్ని చెకప్స్ చేస్తుంది, నాడి పల్స్ కూడా చెక్ చేస్తుంది డాక్టర్. అంతేకాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేస్తుంది డాక్టర్. రిపోర్ట్స్ అన్నీ వచ్చాక నర్స్ ఒక రిపోర్ట్ ఫైల్ని సౌమ్యకి అందిస్తుంది. ఆ ఫైల్ చూసిన సౌమ్య షాక్ అవుతుంది, ఎందుకంటే అందులో తను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ ఉండడంతో షాక్ అయి ఒక్కసారిగా జరిగినవి ఆలోచించి పెళ్ళిళ్ళ పేరయ్య తీసుకొచ్చిన ఫోటోల్లో ఒక వ్యక్తి ఫోటో చూడగానే తను కళ్ళు తిరిగి పడిపోవడం, తన ప్రెగ్నెన్సీ కారణం ఆ వ్యక్తే అని గుర్తు తెచ్చుకొని అమ్మో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది సౌమ్య. ఇంతలో వార్డ్ బయట టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్న శరణ్య సౌమ్య దగ్గరికి వస్తుంది. సౌమ్య అని శరణ్య పిలవగానే రిపోర్ట్స్ ఫైల్ని శరణ్య చేతిలో పెడుతుంది సౌమ్య. ఇదిగో చూడు అని ఫైల్ని అందించగా ఆ ఫైల్ చూసి షాక్ అవుతుంది శరణ్య. అందులో సౌమ్య ప్రెగ్నెంట్ అని ఉండడంతో టెన్షన్ పడుతూ షాక్ అయిపోతుంది శరణ్య. నేను ప్రెగ్నెంట్ని శరణ్య, ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెప్పాలి కదా, ఎక్కడ మన ఆయన అని వెటకారంగా అడుగుతుంది సౌమ్య అని గట్టిగా అరుస్తుంది శరణ్య. ఇంకా నన్ను సైలెంట్గా ఉండమంటావా శరణ్య? ఇప్పుడు ప్రెగ్నెంట్ని నేను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని సౌమ్య గట్టిగానే శరణ్య పైన కేకలు వేస్తూ ఉండగా ప్లీజ్ సౌమ్య ఆయనకి విషయం చెప్పకు ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది సౌమ్యని శరణ్య. అప్పుడే హాస్పిటల్కి దర్శన్ వస్తూ ఉంటాడు. దర్శన్ని చూసి కూడా షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య. సౌమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి దర్శన్ కాదు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అని శరణ్య ఎలా తెలుసుకుంటుంది? సౌమ్య పీడని శరణ్య ఎలా వదిలించుకుంటుంది? లేదంటే సౌమ్య ట్రాప్లో చెక్కి సౌమ్యకి దర్శన్కి పెళ్లి చేస్తుందా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.